మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతపల్లి కాట్రియాల పర్వతపూర్ గ్రామాల్లో జొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మావతి దేవేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రామాయంపేట మార్కెట్ యార్డును బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు. జొన్న రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల రోజులుగా మార్కెట్ ద్వారా జొన్నలు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. గతంలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతోనే కొనుగోలు ప్రారంభించారని గుర్తు చేశారు. అధికారుల సూచనల మేరకు పంట మార్పిడిలో భాగంగా రైతులు జొన్న సాగు చేశారని, ఇప్పుడు పంట చేతికొచ్చిన కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప రైతులకు న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. మార్పిడి ద్వారా 4 లారీల జొన్నలు కొనుగోలు చేసి మట్టి పెడలు ఉన్నాయని సాకుతో తిరస్కరించారని రైతులు తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సోమవారంలోగా జొన్నల కొనుగోలుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద భారీ ఉద్యమం చేపడతామని పద్మావతి దేవేందర్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యంగా గత నెల రోజులుగా జొన్నలు కొనమని రైతులందరూ కూడా మరి ఏఎంసీ తీసుకొచ్చి మార్కెట్ ద్వారా కొనమని చెప్పేసి రైతులు ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. మొన్నటిదాకానేమో వడ్లు కొనక, వడ్లు ఓక, రైతులందరూ వడ్లు పండించుకున్న రైతులందరూ కూడా ఆగమాగమై వర్షాలు పడి మొలకలు వచ్చే వరకు కూడా పరిస్థితి ఆ విధంగా ఉండే. చివరికి బీఆర్ఎస్ పార్టీ రకరకాల ధర్నాలు, రాస్తారోకోలు చేసి అధికారులను అదేవిధంగా రాజకీయ నాయకులందరి మీద ఫోర్స్ పెడితే చివరికి వడ్లు కొన్నట్టు చేసిండ్రు. ఇప్పుడు కూడా జొన్నలకు నెల రోజులై రామాయణపేట మండలానికి సంబంధించి దంతపల్లి, కాట్యాల, పర్వతాపూర్ ఈ 3 గ్రామాలలో అక్కడున్న తాండాల వాళ్ళు కానీ అక్కడున్న గ్రామాలు కానీ జొన్నలు పండించుకుంటారు. ఎందుకంటే మన అధికారులే వెళ్ళి పంట మార్పిడి వేసుకోండి, వడ్లకు బదులు జొన్నలు పెట్టుండని చెప్తే వాళ్ళందరూ జొన్నలు పండించుకున్నారు. కానీ తీరా పంట వచ్చిన తర్వాత మాత్రం కొనే నాదులు లేకుండా పోయిండు. సెంట్రల్ గవర్నమెంట్ కొనట్లేదని చెప్పి స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒకరినొకరు మీదేసుకుంటున్నారు తప్ప ఇప్పటి వరకు జొన్నకు పండించిన రైతులకు మాత్రం దిక్కు లేకుండా పోయింది. అందుకే ఈరోజు మరి మొన్న ధర్నా చేసినారు. అదేవిధంగా ఇవాళ కూడా కలెక్టర్ కలుద్దామని వెళ్ళేసరికి అక్కడ ఈరోజు మొహర్రం కాబట్టి హాలిడే, కలెక్టర్ గారు లేరు. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏఎంసీ దగ్గరకు వచ్చి ఆ జొన్నల పరిస్థితి చూస్తే ఒక 4 లారీలు కొని అక్కడికి మార్కెట్ ఆఫీస్కి పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి రిజెక్ట్ చేసినారు. ఎందుకు రిజెక్ట్ చేసినారు? ఎవరికి కారణం లేదు. ఏమన్నా అంటే మట్టి పిల్లలు ఉన్నాయి అందులో అని కారణం చూపెడతా ఉన్నారు. కానీ నేను అనుకున్నంత మట్టి పిల్లలు అయితే లేవు, దాంట్లో సాఫ్గానే ఉన్నాయి జొన్నలు. నేను వచ్చి చూడడం జరిగింది. అంటే ఏదో ఒక సాకు పెట్టి జొన్నలు కొనకుండా చేయాలనేది అందులో కనబడతా ఉంది. అందుకనే మరి అధికారులను మాట్లాడడం జరిగింది, డిఎం మార్కెట్ గారితో మాట్లాడడం జరిగింది, ఎండి గారితో కూడా మాట్లాడినాం. మరి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ముఖ్యంగా మంత్రి గారితో కూడా మరి రైతుల గోసను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి సార్, వాళ్ళు రోడ్ ఎక్కిండ్రు, వాళ్ళకి నానా అవస్థలు పడుతున్నారు. వాళ్ళు జొన్నలు పంటలు పండించుకొని ఇక్కడ అమ్ముకోలేని పరిస్థితిలో మళ్ళీ పంట వేసుకుందామంటే కూడా అక్కడ టైం ఇయ్యక ఇక్కడ ఏఎంసీ దగ్గరనే పడిగాపులు కాసే పరిస్థితి వచ్చిందని చెప్పి మరి మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి సెంట్రల్ గవర్నమెంట్ కొంటలేదు అని చెప్పి మంత్రి గారు అంటూ మరి ఇప్పటికైతే ఈ 3 గ్రామాలకు సంబంధించిన జొన్నలు కొనే ప్రయత్నం చేస్తాం, అధికారులకు సూచన చేస్తామని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు మాత్రం మంత్రి గారు చెప్పిన సూచన ప్రకారం మా రైతులందరినీ కూడా ఇక్కడ ఈరోజు